మార్నింగ్ పవి. పవి నేను కూడా వస్తాను పవి. పవి అరే పవి, అరే పవి 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 వద్దు. పవి వాడతాను. సడన్ గా పవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నా వైపు తల తిప్పి చూడటం లేదు. నేను పలకరిస్తే సమాధానం కూడా చెప్పట్లేదు. తన దారి తందే అన్నట్టుంటుంది. ఎందుకో తెలియడం లేదే. ఆది ఇంకా పడుకోలేదండి సీతమ్మ. రకరకాల ఆలోచనలు బుర్రలో తిరుగుతుంటే నిద్ర పట్టడం లేదా? అది అయినా కాలు నొప్పి పెట్టుకుని పైకి ఎందుకు వచ్చావు సీతమ్మ? తగ్గిపోయింది లేరా? నువ్వు కూడా పడుకోకుండా ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించట్లే సీతమ్మ, ఆకాశాన్ని చూస్తున్నాను. నువ్వు చూసేది ఆకాశంలోకి కాదు, శూన్యంలోకి చూస్తూ పవిత్ర గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. అసలు పవిత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది? ఏమో, బాధ పంచుకుంటే తగ్గుతుంది, సమస్య చెప్పుకుంటే తెలుస్తుంది. అసలు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటే మనకేమర్థమవుతుంది సీతమ్మ? నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను అది, కానీ నాతో ఏం చెప్పలేదు. నువ్వేంటి, నేను కూడా ట్రై చేశాను. అసలు నన్ను టోటల్గా అవాయిడ్ చేస్తుంది. కనీసం నా వైపు చూడని కూడా చూడట్లేదు. ఇప్పుడిప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయనుకుంటే మళ్ళీ కొత్తగా ఇదొకటి స్టార్ట్ అయింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ మనకు ఉండాల్సిందేనా సీతమ్మ? నాకు అదే అనిపిస్తోంది అది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇబ్బంది వచ్చి మనకి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఒకవేళ నిన్న స్వామీజీ అన్న మాటలు పవిత్ర మనసు మీదకు తీసుకొని ఆ బాధ బయటికి చెప్పుకోలేక అలా ప్రవర్తిస్తుందేమోరా. నాకు కూడా అదే అనిపిస్తుంది సీతమ్మ. కానీ తను అలా ఉంటే ఎలా చెప్పు? మనందరం తనకి సపోర్ట్గా ఉన్నాం కదా. ఏం చెప్పకుండా తను ఒంటరిగా అలా బాధపడుతుంటే మనకి ఎలా ఉంటుంది? తనకి తానుగా ఫ్రీ అవుతుందేమో. కొంచెం టైం ఇచ్చి చూద్దాం. కానీ అది ఏది ఏమైనా పవిత్రని ఎప్పటికీ నువ్వే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అది నీ బాధ్యత. సరే సీతమ్మ. సరే. లోపలికి రావచ్చా పవి? పవి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఎందుకు పవి చిరాకు పడుతున్నావు? నేనేం చిరాకు పడలేదు, మామూలుగానే చెప్పు అన్నాను. నీకు అలా అనిపిస్తే నేనేం చేయను. అసలు ఏమైంది పవి నీకు? నాకేం కాలేదే. లేదు పవి, నువ్వేదో మాట దాటేస్తున్నావు. అసలు నువ్వు నీలా లేవు. మార్నింగ్ నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. నీలో ఏదో మార్పు ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నాలో ఏ మార్పు లేదు, ఎప్పట్లాగే ఉన్నాను. ఛాన్సే లేదు.
నువ్వు ఎప్పుడు ఇలా ఉంటావు అనేది నాకు తెలీదా? నిన్న జరిగిన సంఘటన నిన్ను బాగా ఇబ్బంది పెట్టిందేమో నాకు అనిపిస్తోంది. లైఫ్ అన్నాక అన్నీ చవి చూడాలి. సంతోషం, బాధ, ప్లస్ మైనస్ ఇలా అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకోగలగాలి. అండ్ వన్ మోర్ థింగ్, నేను నీతో క్యాజువల్గానే ఉన్నాను.